తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసి ఏంటి సార్ అంటారు. తమిళనాడు రాష్ట్రంలో చూడండి, ఒకటి ఫస్ట్ వన్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్. తమిళనాడులో నేను చెప్తాను సార్ ఏంటి సార్ అంటే, వన్ ఈజ్ వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని గుర్తుపెట్టుకోండి. వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటున్నాను. ఈ వేదాంతగల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం వేదాంతగల్, మీరు ఇంగ్లీష్లో ఇలానే రాసుకోండి మా వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడుంది ఏంటి అంటే, సార్ వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది లొకేషన్ ఎక్కడ అంటే చెంగల్పట్టు డిస్ట్రిక్ట్. చెంగల్పట్టు ఏం డిస్ట్రిక్ట్ సార్ ఇది? చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ ఇన్ తమిళనాడు సార్. చెంగల్పట్టు జిల్లాలో ఉంది, తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఉంటుంది. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. సార్ ఇది ఎలాంటిది సార్ ఈ వేదాంతగల్ అనేది అంటే, ఈ వేదాంతగల్ వచ్చేసి ఫస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మొట్టమొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రం. మొట్టమొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రం, దేశంలో మొట్టమొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది చూడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ చేశారంటే ఫస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇన్ ఇండియా వేదాంతగల్ అని ఉంటుంది చూడండి. కాబట్టి వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ద ఫస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, దేశంలో మొట్టమొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే వేదాంతగల్. ఎక్కడుంది ఇది? తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ ఇన్ తమిళనాడు స్టేట్. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఈ యొక్క వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చెంగల్పట్టు జిల్లాలో ఉంటుంది వేదాంతగల్. ఇంకా తమిళనాడు రాష్ట్రంలో ఏమున్నాయి సార్ అంటారు. ఇంకా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న వచ్చేసి గిండి నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ గిండి నేషనల్ పార్క్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. గిండి నేషనల్ పార్క్ అంటున్నాం. గిండి జాతీయ పార్కు ఇది దేనికి బాగా ఫేమస్? ఈ యొక్క గిండి అంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ స్నేక్స్, పాములకు బాగా ఫేమస్, స్నేక్స్కి బాగా ఫేమస్ సార్ ఈ యొక్క గిండి నేషనల్ పార్క్. ఇది చెన్నైలో ఉంటుంది, తమిళనాడులోని చెన్నైలో, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంటుంది ఈ యొక్క గిండి నేషనల్ పార్క్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్ కర్ణాటక. మరి కర్ణాటక రాష్ట్రంలో ఏమున్నాయో చూడండి ఒకసారి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కులు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. వన్ ఈజ్ మూకాంబికా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటున్నాం. వన్ ఈజ్ మూకాంబికా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. మూకాంబికా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ ఇది సోమేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సోమేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వన్ ఈజ్ మూకాంబికా, నెంబర్ 2 ఈజ్ సోమేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సోమేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ నాగర్హోల్ నేషనల్ పార్క్. నాగర్హోల్ జాతీయ పార్క్ అండి. నాగర్హోల్ నేషనల్ పార్క్, నాగర్హోల్ జాతీయ పార్క్ అంటున్నాను. కాబట్టి వన్ ఈజ్ మూకాంబికా, సోమేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ నాగర్హోల్ నేషనల్ పార్క్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. కర్ణాటక తర్వాత కేరళ అండి. కేరళ రాష్ట్రంలో చూడండి, వన్ ఈజ్ కేరళ రాష్ట్రంలో ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ ఇన్ కేరళ స్టేట్. కేరళ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు. వన్ ఈజ్ కేరళ రాష్ట్రంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు మరియు జాతీయ పార్కులు ఏమున్నాయో ఒకసారి చూడండి. కేరళ రాష్ట్రంలో ఏమున్నాయి సార్? కేరళ రాష్ట్రంలో ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ పార్క్ ఇన్ కేరళ. వన్ ఈజ్ ఎరవికులం రాజమల నేషనల్ పార్క్. ఎరవికులం రాజమల నేషనల్ పార్క్ అంటున్నాం. ఏంటంటే ఇది ఎరవికులం రాజమల నేషనల్ పార్క్. ఎరవికులం రాజమల నేషనల్ పార్క్. వన్ ఈజ్. నెక్స్ట్ వన్ పరాంబికులం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. పరాంబికులం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. నేషనల్ పార్క్. ఎరవికులం రాజమల నేషనల్ పార్క్, పరాంబికులం వైల్డ్ లైఫ్ సాంక్చురీ
నెక్స్ట్ వన్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, నెక్స్ట్ వన్ దేవికులం నేషనల్ పార్క్, దేవికులం నేషనల్ పార్క్. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, కర్ణాటకలో ఏమైనా ఇంకొక ప్లేస్ ఉంది, కొంచెం ప్లేస్ ఉంటే ఇంకొక పేరు రాసుకోండి, రంగన్టిట్టు అని. రంగన్టిట్టు కర్ణాటకలో ఇంకొక పాయింట్ ఉంటే రాసుకోండి మా, రంగన్టిట్టు వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇంకొకటి కూడా రాసుకోండి, ఏంటి సార్ అంటే బన్నేరుఘట్ట వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఓకేనా? ఎస్. కాబట్టి ఒకటి మూకాంబికా ఇక్కడ బన్నేరుఘట్ట అని ఒకటి, రంగన్టిట్టు అండ్ ఆల్సో బన్నేరుఘట్ట వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇవి కర్ణాటకలో. దేవికులం అన్నం సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అన్నం, పరాంబికులం ఎరవికులం రాజమల నేషనల్ పార్క్ అన్నం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ థట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ. థట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ అంటారు. ఈ థట్టెకాడ్ బర్డ్ సాంక్చురీని ఇంకొక పేరుతో ఏమంటారు సార్ అంటే థట్టెకాడ్ డాక్టర్ సలీం అలీ థట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ అంటారు. డాక్టర్ సలీం అలీ థట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ అని పిలవడం జరుగుతుంది. డాక్టర్ సలీం అలీ థట్టెకాడ్ బర్డ్ సాంక్చురీ అంటారు. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా? ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ దగ్గర ఒక చిన్న పాయింట్ ఏం రాసుకోవాలి సార్ అంటే, ఇది బాగా దేనికి బాగా ఫేమస్ అంటే ఒక ఎండేంజర్డ్ వైల్డ్ అనిమల్కి బాగా ఫేమస్. ఇది ఎండేంజర్డ్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఎండేంజర్డ్ వైల్డ్ అనిమల్ అంటే ఒక అంతరించిపోతున్న వన్యజీవికి బాగా ఫేమస్. ఎండేంజర్డ్ వైల్డ్ యానిమల్, ఒక ఎండేంజర్డ్ వైల్డ్ అనిమల్ అంటే అంతరించిపోతున్న వన్యజీవికి బాగా ఫేమస్. ఆ ఎండేంజర్డ్ వైల్డ్ అనిమల్ వచ్చేసి చూడండి ఒకసారి, ఆ ఎండేంజర్డ్ వైల్డ్ అనిమల్ ఏంటి సార్ అంటే లయన్ టెయిల్డ్ మకాకు. లయన్ టెయిల్డ్ మకాకు అని ఎండేంజర్డ్ వైల్డ్ అనిమల్కి బాగా ఫేమస్. ఎండేంజర్డ్ వైల్డ్ అనిమల్ ఏంటి సార్? లయన్ టెయిల్డ్ మకాకు. దాన్ని ఏమంటారంటే సింహపు తోక కలిగిన మకాకు కోతి అంటారు. సింహపు తోక కలిగిన మకాకు కోతికి బాగా ఫేమస్. సింహపు తోక కలిగిన మకాకు కోతికి బాగా ఫేమస్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సింహపు తోక కలిగిన మకాకు కోతికి బాగా ఫేమస్. దేనికి బాగా ఫేమస్? సింహపు తోక కలిగిన మకాకు కోతికి బాగా ఫేమస్. సింహపు తోక కలిగిన మకాకు కోతికి బాగా ఫేమస్ అండి. మా వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కసారి అందరూ కూడా దయచేసి మీ మొబైల్లో చూడండి ఒకసారి. లయన్ టెయిల్డ్ మకాకు అని కొట్టండి. లయన్ టెయిల్డ్ మకాకు అని కొట్టండి. చూడండి మీరు దాన్ని ఎలా ఉంటుందో, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. లయన్ టెయిల్డ్ మకాకు, లయన్ టెయిల్డ్ మకాకు అంటే సింహపు తోక కలిగిన మకాకు కోతికి బాగా ఫేమస్. లయన్ టెయిల్డ్ మకాకు ఇదేనండి. లయన్ టెయిల్డ్ మకాకు చూడండి ఒకసారి, అంటే సింహం లాగా ఉంది చూడండి మా, లయన్ టెయిల్డ్ మకాకు అంటారు. ఎస్, ఓకే, వెరీ గుడ్. లయన్ టెయిల్డ్ మకాకు ఇదేంటి సార్ అంటే అంతరించిపోతుంది, వీటి యొక్క పాపులేషన్ క్రమక్రమంగా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి లయన్ టెయిల్డ్ మకాకు అనేది ఒక ఎండేంజర్డ్ వైల్డ్ అనిమల్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా? ఎండేంజర్డ్ వైల్డ్ అనిమల్ ఏంటిది సార్? దాని పేరు ఏం పేరు? లయన్ టెయిల్డ్ మకాకు, కేరళలో. నెక్స్ట్ వన్ థట్టెకాడ్ రాసాం. ఇప్పుడు ఇంకొక మాట రాసుకోండి. ఇంకేంటి సార్ అంటే సలీం అలీ అయినా బర్డ్స్ మీద బాగా రీసెర్చ్ చేశాడు. ఆయన ఒక అర్నిథాలజిస్ట్ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే వారిని ఏమంటారంటే అర్నిథాలజిస్ట్ అంటారు. రాయండి అక్కడ పాయింట్, గమనిక అని రాసుకోండి. పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే, లిజన్ కేర్ఫుల్లీ, గమనిక. నోట్, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్ అంటున్నాం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్నిథాలజీ.
ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్నిథాలజీ అంటారు. కాబట్టి ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్నిథాలజీ. మరి పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్తను ఏమంటారంటే ఆర్నిథాలజిస్ట్ అంటారు. కాబట్టి డాక్టర్ సలీం అలీ వచ్చేసి ఒక ఆర్నిథాలజిస్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆర్నిథాలజిస్టేనా? ఆర్నిథాలజిస్ట్ బర్డ్స్ గురించి అధ్యయనం చేస్తాడు, స్టడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఆర్నిథాలజీ. ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే వ్యక్తిని మాత్రం ఆర్నిథాలజిస్ట్ అంటారు. ఓకేనమ్మా, ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఎస్, నెక్స్ట్ వన్. దీని తర్వాత ఇంకా మనం ఎక్కడికి పోవాలి సార్ అంటే దీని తర్వాత నెక్స్ట్ వన్ ఈస్ ఉత్తరప్రదేశ్ అండ్ రాయండి. యూపీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏమున్నాయో ఒకసారి చూడండి. యూపీలో ఉన్న నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. రాజా రాసుకోండి. యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటి వచ్చేసి ఏంటి అంటే ఏమున్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో? ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అండ్ ఆల్సో నేషనల్ పార్క్స్ అంటున్నాము. ఏమున్నాయి సార్ యూపీలో అంటే వన్ ఈజ్ దుధ్వా నేషనల్ పార్క్ అని రాసుకోండి మా. దుధ్వా నేషనల్ పార్క్. దుధ్వా DUDHWA దుధ్వా నేషనల్ పార్క్ ఏంటి సార్? దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటారు? దుధ్వా నేషనల్ పార్క్ యొక్క స్పెషాలిటీ చూడండి సార్. ఇది దుధ్వా నేషనల్ పార్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్. It is one and only national park in Terai region. టెరాయ్ రీజియన్లో ఉన్న ఏకైక జాతీయ పార్క్ భారతదేశంలోని. కాబట్టి భారతదేశంలో టెరాయ్ రీజియన్లో ఉన్న ఏకైక జాతీయ పార్క్ ఏది సార్ అంటే దట్ ఈస్ దుధ్వా నేషనల్ పార్క్. మా వెరీ 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 ఇంపార్టెంట్. యాజ్ పర్ ఎన్సీఆర్టీ సిలబస్, ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం దుధ్వా నేషనల్ పార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీరు సివిల్ సర్వీస్ రాయాలన్నా కూడా మీకు ఇలాంటి అంశాలు మీరు ఒకసారి మళ్ళీ మీరు రివిజన్ చేయాల్సి వస్తుంది. అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి దుధ్వా నేషనల్ పార్క్ వచ్చేసి ఎన్సీఆర్టీ ప్రకారం వచ్చేసి అంటే యాజ్ పర్ CSAT, మనం CSE అంటారు, సెంట్రల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, వాటికి బాగా యూజ్ అవుతుంది ఎన్సీఆర్టీ సిలబస్ని బేస్ చేసుకొని. కాబట్టి దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఎలాంటిది సార్ అంటే ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ టెరాయ్ రీజియన్. టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఏకైక జాతీయ పార్కే ఈ యొక్క దుధ్వా నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ చంద్రప్రభ. ఈ యొక్క చంద్రప్రభ నేషనల్ పార్క్ అంటున్నాం. చంద్రప్రభ నేషనల్ పార్క్ ఏంటండి? చంద్రప్రభ నేషనల్ పార్క్. ఇది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది, చంద్రప్రభ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ చూడండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కులు మరియు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కులు ఒకటి వచ్చేసి ఏంటంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. అంటే దీన్ని ఏమంటారంటే పుష్పాల లోయ అని కూడా అంటారు మా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే పుష్పాల లోయ, ఎక్కడ చూసినా పుష్పాలే ఉంటాయి. ఇది గ్రూప్ 2 ప్రీవియస్ క్వశ్చన్. గతంలో అడిగారు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కాబట్టి ఎక్కడుందో ఒకసారి చూడండి. ఎక్కడుంది? ఇది ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ నెంబర్ 2, సెకండ్ వన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటున్నాం. ఇది ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అండి. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటి జాతీయ పార్క్ ఏదని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ రాజాజీ నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకోండి. రాజాజీ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూడండి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వన్ ఈజ్ ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. వన్ ఈజ్. నెంబర్ 2 ఈజ్
రేణుకా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ వన్ రోహ్లా జాతీయ పార్కు. కాబట్టి ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అంటున్నాం వన్ ఈస్. రెండవది రేణుకా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రోహ్లా నేషనల్ పార్క్ అంటున్నాం. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అనేది 2014లో 2014లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ చేయబడింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. కాబట్టి ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఇది లిస్ట్ చేయబడింది? ఇన్ 2014 ఇట్ వాజ్ లిస్టెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. కాబట్టి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో లిస్ట్ చేయబడింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఏ ఇయర్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ చేయబడింది అండి ఇది? కాబట్టి ఇట్ వాజ్ లిస్టెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 2014. మా వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటి మిస్ చేయదు. ఓకేనా? ఇది ఇలా విషయాలు. నెక్స్ట్ వన్ అస్సాం రాయండి సార్. అస్సాం రాష్ట్రంలో ఏమున్నాయో చూడండి. అస్సాం రాష్ట్రంలో వన్ ఈజ్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని రాసుకోండి. గిబ్బన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఒరాంగ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ కజీరంగా నేషనల్ పార్క్. కాబట్టి ఒకటి గిబ్బన్, ఒరాంగ్ అండ్ కజీరంగా నేషనల్ పార్క్ అని. ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఇవి అస్సాం రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది దేనికి బాగా ఫేమస్ సార్ అంటే వన్ హార్న్డ్ రైనోసర్స్ కి బాగా ఫేమస్. వన్ హార్న్డ్ రైనోసర్స్ అంటే ఏంటంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు బాగా ఫేమస్ అండి. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అంటే వన్ హార్న్డ్ రైనోసర్స్ అంటారు. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రఖ్యాతిగాంచిన నేషనల్ పార్క్ ఏదంటే కజీరంగా నేషనల్ పార్క్. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా? ఇవి ఇలా విషయాలు దేశవ్యాప్తంగా మీకు ఇలా డిస్కషన్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఇంకొకటి రాసుకోండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని రాయండి. అండమాన్ మరియు నికోబార్ దీవులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ మరియు నికోబార్ దీవులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ నికోబార్ దీవులు ఒకటి ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అని రాయండి. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అంటే సముద్ర జీవరాశులకు సంబంధించినది. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. ఈ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ని ఇంకొక పేరు ఏమంటారంటే వాండూర్ అని కూడా అంటారు. వాండూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, వాండూర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఇంకొకటి కూడా రాయండి. రాణి ఝాన్సీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. రాణి ఝాన్సీ వన్యమృగ సంరక్షణ కేంద్రం. ఇది కూడా అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉంది. రాణి ఝాన్సీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది కూడా అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉంది. రాణి ఝాన్సీ. ఇప్పుడు లక్షద్వీప్ అని రాయడమా. లక్షద్వీపుల్లో ఏమున్నాయో చూడండి. లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షదీవులు. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లో చూడండి ఒకసారి. లక్షద్వీప్ ఐలాండ్స్ అనగానే వన్ ఈజ్ లక్షద్వీపుల్లో వచ్చేసి పిట్టి బర్డ్ సాంక్చురీ ఉంటుంది. పిట్టి పక్షి సంరక్షణ కేంద్రం. పిట్టి సంరక్షణ కేంద్రం. ఏం సంరక్షణ కేంద్రం సార్? పిట్టి బర్డ్ సాంక్చురీ. పిట్టి సంరక్షణ కేంద్రం. ఇలా రాయాలి. పిట్టి అంటే PITTI, పిట్టి బర్డ్ సాంక్చురీ. పిట్టి బర్డ్ సాంక్చురీ అంటే పిట్టి పక్షి సంరక్షణ కేంద్రం. పిట్టి బర్డ్ సాంక్చురీ. ఇది లక్షద్వీపుల్లో ఉంది. ఇది మొత్తం టోటల్గా మీకు ఇండియా లక్షద్వీపుల్లో ఏమేమి ఉన్నాయో, అండమాన్లు ఏమున్నాయో అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను.
మీకు ఏం చెప్పాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పాను. ఓకేనమ్మా. నెక్స్ట్ లెసన్కి ఏమి వెళ్దామంటే నెక్స్ట్ లెసన్ పేరు రాయండి. నెక్స్ట్ లెసన్ పేరు ఏంటి సార్ అంటే నెక్స్ట్ లెసన్ పేరు సాయిల్స్ అని రాసుకుంది. మృత్తికలు పెద్దగా రాయండి రజా, పెద్దగా రాయాలి. సాయిల్స్ మృత్తికలు. చూడండి ఇంత మంచిగా ఒక్కసారి చూడండి, ఒక్కసారి వీటిని ఒకసారి రికాప్చులేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి చూడండి ఇలా విషయాలన్నీ కూడా వాడు ఏ మూలనైనా అడగచ్చు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఏ మూల నుంచి అయినా అడుగుతాడు. బన్నేరుగట్ట వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటాడు. అక్కడ మీకు రాష్ట్రం పేరు పెట్టి అలా రాశాను. వాడేం చేస్తాడు, రాష్ట్రాల పేర్లు ఇయ్యడు, కింద ఒకటి లాగుతాడు, బయటికి లాగి అడుగుతాడు కోసం. బన్నేరుగట్ట వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడుంది అంటాడు. కాబట్టి మీరు చూడండి, ఎరవికులం రాజమల, పరాంబికులం, సైలెంట్ వ్యాలీ, దేవికులం, తట్టెకాడ్, ముకాంబిక, సోమేశ్వరం, నాగర్హోల్, రంగంటిట్టు, బన్నేరుగట్ట. చూడండి ఎన్ని అంశాలు. ఎస్ ఓకే. ఇంకా చూడండి ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో చూడండి ఎన్ని ఉన్నాయో. ఓకే. ఇంకా ఏంటి సార్, ఇవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్, అదేవిధంగా హర్యానా రాష్ట్రంలోను, తర్వాత ఉత్తరాఖండ్లోను, జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాటి గురించి మనం డిస్కషన్ చేసాం. ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం ఇలా డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళాం. కాబట్టి ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్, వెరీ గుడ్, నైస్. ఇప్పుడు సాయిల్స్ మృత్తికలు అని రాయండి. సాయిల్స్ మృత్తికలు. సాయిల్స్ మృత్తికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. సాయిల్స్ అంటే మృత్తికలు. వన్ ఇస్ ఈ మృత్తికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మృత్తికలు వచ్చేసి ఎలా ఉంటాయి సార్ అంటే, ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి ఈ యొక్క మృత్తికలు. అవునా కాదమ్మా? మృత్తికలు లేకపోతే, నేల లేకపోతే నువ్వు పంటలేం పండిస్తావు, తిండి ఏం తింటావు, ఎట్లయినా ఎట్లా బతారు? ఏ దేశానికైనా సరే, అది అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, వాట్ ఎవర్ ఏ దేశమైనా సరే, మృత్తికలు అనేవి ఎలా ప్లే చేస్తాయి సార్ అంటే, సాయిల్స్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషించేవే ఈ యొక్క మృత్తికలు. ఓకేనా? కాబట్టి ఆ పాయింట్ రాయండి సార్. దేశ ఆర్థిక వ్యవస్థలో మృత్తికలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మృత్తికలు అనేవి ఎలా ప్లే చేస్తాయి సార్? ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్. ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో కంట్రీస్ ఎకానమీ, దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి యొక్క సాయిల్స్ అనేవి. ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ. ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి ఈ యొక్క మృత్తికలు అనేవి. ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రీస్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. వానిస్. ఓకేనా? మరి మృత్తికలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారో చూడండి సార్. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్స్. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్స్. మృత్తికలను గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్స్. మృత్తికలను గురించి సైంటిఫిక్గా స్టడీ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే, పెడాలజీ అని పిలుస్తారు. పెడాలజీ అంటారు. ఏమంటారు వీటిని? పెడాలజీ అని పిలవడం జరుగుతుంది. పెడాలజీ అంటారండి. కాబట్టి మృత్తికలను గురించి సైంటిఫిక్గా స్టడీ చేయడాన్ని ఏమంటారంటే పెడాలజీ అంటారు. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్స్ని ఏమంటారమ్మా? పెడాలజీ అంటారు. మరి యొక్క మృత్తికలను అధ్యయనం చేయడాన్ని అంటే సాగు చేసే పద్ధతిని సాయిల్ కల్టివేషన్. సాయిల్ కల్టివేషన్ అంటే మృత్తికలను సాగు చేసే విధానాన్ని, పద్ధతిని. సాయిల్ కల్టివేషన్, మృత్తికలను సాగు చేసే పద్ధతిని ఏమంటారో ఒకసారి చూడండి. కాబట్టి సాయిల్ కల్టివేషన్ ఏమంటారు, మృత్తికలను సాగు చేసే పద్ధతిని ఏమంటారంటే ఇక్కడ చూడండి. ఈ యొక్క మృత్తికలను సాగు చేసే పద్ధతిని ఏమంటారంటే పెడోజనిస్ అంటారు. ఏమంటారండి? పెడోజనిస్ అంటారు. మృత్తికలను సాగు చేసే విధానాన్ని ఏమంటారండి? పెడోజనిస్ అంటారు. మీకు హైదరాబాద్లో ఉన్న సంస్థలు చూడండి.
హైదరాబాద్లో ఒకటి సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CDARI అంటే సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన దగ్గరే ఉంది హైదరాబాద్లో. CDARI అంటే సెంట్రల్, D అంటే డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CDARI అంటారు. సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వన్ ఇస్ నెంబర్ 2. రెండవది నెక్స్ట్ వన్ NIRD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కూడా మన దగ్గరే ఉంటుంది. NIRD. నెక్స్ట్ వన్ ఇంకా ఏమున్నాయి సార్ అంటే ICRISAT కూడా మన దగ్గరే ఉంది. ICRISAT ICRISAT ICRISAT. ICRISAT అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ అంటారు. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ అంటారు. ఏమంటారమ్మా ICRISAT అంటే? కాబట్టి ఒకటి CDARI అంటే సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజేంద్ర నగర్. సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఇది రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్లో ఉంటుంది సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి NIRD అంటే ఏంటి సార్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ అట్ రాజేంద్ర నగర్. ఇది కూడా రాజేంద్ర నగర్లోనే ఉంది, రాజేంద్ర నగర్. నెక్స్ట్ వన్ ICRISAT అన్నాం. ICRISAT అంటే ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ అంటారు. ఇది రాసుకోండి మా, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. కాబట్టి బేసికల్గా వచ్చేసి ఏంటి సార్ అంటే ICRISAT అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లొకేషన్ వచ్చేసి ఎక్కడ సార్ అంటే ఇది పటాన్ చెరువు అన్న గుర్తుపెట్టుకోవాలి. పటాన్ చెరువు ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పటాన్ చెరువు సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పటాన్ చెరువు వచ్చేసి సంగారెడ్డి జిల్లాలో ఉంది. NIRD రాజేంద్ర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. NIRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. NIRD అంటే ఏంటి సార్? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. NIRD ఏంటమ్మా? NIRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, NIRD అంటారు. NIRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. NIRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. ఓకేనా? NIRD అంటే ఏంటమ్మా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్. CDARI అంటే సెంట్రల్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్